చేయండి అక్క. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ అందరికీ. నమస్తే. మనం చాందోగ్య ఉపనిషత్తులో ఓంకారం యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే, మనం ఈశావాస్య ఉపనిషత్తు చదువుతూ ఉన్నప్పుడు ఒక మంత్రం వచ్చింది. ఏమిటి? విద్య అవిద్య. మీ దృష్టిలో విద్య అవిద్య అంటే ఏమిటి? మీరు ఇంతవరకు చాలా మంది గురువుల దగ్గర యోగ దర్శనం విన్నారు, సామాన్య భాషలో విన్నారు, నా దగ్గర కూడా ఇది ఈశావాస్య ఉపనిషత్తు విన్నారు. ఇక్కడ మీరు విద్య అవిద్య అంటే ఏం తెలుసుకున్నారు? విద్య అంటే ఉన్న పదార్థాన్ని ఉన్నదని తెలుసుకోవడం విద్య. లేనిది ఉన్నట్టు తెలుసుకోవడం అవిద్య. ఓకే, ఇది మీ అభిప్రాయం. లత? విద్య అంటే పరమాత్మనికి చేరువలో వెళ్ళే ఏదైతే విద్య ఉందో, వేదాలు ఉపనిషత్తులు అలాంటివి, ఆ బ్రహ్మ విద్య ఇలాంటివన్నీ విద్య. ఏదైతే బాహ్యపరమైన జీవితాన్ని జీవించడానికి మనకు కావలసిన వస్తువులని సామాగ్రిని సమకూర్చుకొనడానికి ఏదైతే మనము చదువుకుంటామో, అంటే ఉద్యోగం చేస్తామో, దానికి సంబంధించిన విద్య అవిద్య. ఓకే, అర్థమైందా? ఇప్పుడు విద్య కావాలన్నా అవిద్య కావాలన్నా ఇక్కడ క్లారిటీగా వచ్చిందా? లతది తీసుకోండి. ఏంటి? బ్రహ్మకు సంబంధించిన శ్రమ ఏదైతే చేస్తున్నామో అది విద్య అనబడుతుంది. జీవితం కొనసాగడానికి చేస్తున్నటువంటి శ్రమ అవిద్య అనబడుతుంది. కానీ విద్య గాని అవిద్య గాని ఈ రెండింటిలో జీవుడు ఎవరిని ఉపాసిస్తున్నాడు? ఎవరిని ఉపాసిస్తున్నాడు? బ్రహ్మనే ఉపాసిస్తున్నాడు. కానీ చూడ్డానికి మోక్షగామి కూడా బ్రహ్మనే ఉపాసిస్తున్నట్టు, అదే మంత్రం తీసుకున్నట్టు, అదే పదం ఉచ్చరిస్తున్నట్టు అనిపిస్తుంది. అదే పదము భౌతిక విద్యలో భౌతిక సంపత్తులు కావాలన్న భక్తుడు కూడా అదే మంత్రాన్ని తీసుకుంటున్నాడు, అదే పదమును ఉచ్చరిస్తున్నాడు. మరి ఇవి రెండు భిన్న మార్గాలని ఎవరు తెలుసుకోవాలి? ఇది ఎవరికి తెలుస్తుంది? ఇద్దరు కూడా ఓంకారం అనే పదమునే ఉచ్చరిస్తున్నారు. కానీ వీళ్ళిద్దరి మార్గాలు భిన్నమని ఎవరికి తెలుస్తుంది? పరమాత్మునికి తెలుస్తుంది. కేవలం పరమాత్మనికి తెలుస్తుంది, ఉపాసించే వ్యక్తికి తెలుస్తుంది. కానీ ఆ ఉపాసనని దూరంగా గమనిస్తున్న వ్యక్తికి క్లారిటీగా ఉందా? బ్రహ్మనే కావాలనే వ్యక్తి కూడా ఓంకారాన్నే ఉచ్చరిస్తున్నాడు. ప్రకృత్యాది విద్యా విషయాల నైపుణ్యతము కావాలన్న వ్యక్తి కూడా ఓంకారాన్నే ఉచ్చరిస్తున్నాడు. ఆ వ్యత్యాసము ఉచ్చరించే వ్యక్తికి తెలుసు, ఉచ్చరింపబడుతున్న ఉద్దేశముతో ఉన్న వ్యక్తికి తెలుసు, బ్రహ్మకి తెలుసు. కానీ అన్యులకు తెలియదు. అందుకే సమాజంలో కాషాయ వస్త్రాలు ధరించి రుద్రాక్షమాల వేసుకొని వివిధ ఆశ్రమాలు కట్టి
వాళ్ళక్కడ బ్రహ్మనామము చెప్పినందువలన మానవులందరూ ఎందుకు భ్రమలో పడిపోతున్నారు? దీని వలననే. అర్థమైందా? ఈ సూక్ష్మ తత్వము అర్థం కాలేదా? అర్థమైందా అమ్మా? మరి ఝాన్సీ ముఖం ఎలాగో ఉంది? మిగతా వీడియో వాళ్ళందరూ ఆఫ్ చేసి పెట్టారు, నాకే తెలియలేదు స్పందించకపోతే. అర్థమైంది అక్కయ్య. ఏమర్థమైంది లత చెప్పు. అంటే అక్కయ్య, ఓంకారం చేసేటప్పుడు ఎవరు ఏ ఉద్దేశంతో ఓంకారం చేస్తున్నారు అన్నది వారికి మాత్రమే తెలుసు. కానీ బెనిఫిట్ అన్నది ఆ ఓంకారంలోనే చాలా ఎక్కువగా నిగూఢపరిచి ఉన్నది. వాళ్ళు ఏ మనసుతో ఏ ఉద్దేశంతోనైతే ఓంకారం చేస్తారో అది డెఫినెట్ గా సఫలీకృతం అవుతుంది. చూసేవారికి అది అర్థం కాదు వాళ్ళు దేనికోసం ఓంకారాన్ని ఉపాసిస్తున్నారు అన్నది. ఒక పరమాత్మని మాత్రం తెలుసు, అటు పరమాత్మనికి తెలుసు, ఇటు ఏ ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఆ జీవాత్మకు తెలుసు. కానీ దూరంగా ఉన్న వాళ్ళకు అర్థం కాదు. అందుకనే మనం ఆ గురువు దగ్గరికి వెళ్తాము. ఆ గురువు తర్వాత మనం అనుకున్న లక్ష్యం మనకు అగుపడలేదనుకో, అప్పుడు మనం ఎందుకు బాధపడుతున్నాము? దేన్ని చూసి బాధపడ్డాము? దేన్ని చూసి విశ్వసించాము? వేషధారణను చూసి. వేషధారణ ఉంది, మంత్రం కూడా అదే ఉంది. అర్థమైందా? మంత్రము అదే ఉంది, వేషధారణ కూడా అదే ఉంది. కానీ తర్వాత ఏమైపోయింది? వీరి లక్ష్యం అంతా బాహ్యంగా ఉంది. ఏంటి? ఆశ్రమాలను అభివృద్ధి చెయ్యడం, లోకకీర్తి వైపు రావడం, పశు సంపత్తిని పెంచుకోవడం, శిష్య పరంపరని కొనసాగించడం, పక్షపాత వ్యవహారం చేయడం. ఇవి చూసి మనం బాధపడుతున్నాం. కానీ మనం ముందు సాన్నిధ్యంలోకి వెళ్ళింది మాత్రం బ్రహ్మవిదుడు ఏ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాడో ఈ వ్యక్తి కూడా అదే మంత్రాన్ని ఉచ్చరించిండు. అందువల్ల అక్కడ మనకు భ్రాంతి జ్ఞానం కలిగింది, లేకపోతే కలిగేది కాదు. అర్థమైందా? భ్రాంతి ఎందుకు పడ్డాము? బ్రహ్మను పొందాలనుకునే చెప్పండి. ఇద్దరు ఒకే నామాన్ని ఉచ్చరించడం వల్ల మనం భ్రాంతికి లోనైనాం అన్నట్టు. అంతేగాని లక్ష్యాలు ఇద్దరివి మళ్ళీ వేరు వేరుగా ఉన్నాయని మనకి ఎప్పుడు వాళ్ళతో కలిసి జర్నీ చేస్తే అర్థమవుతుంది. అర్థమైందా? ఏంటి అనగా అవిద్యలో, అవిద్య మార్గములో సరళమైన జీవితము కావాలన్నా బ్రహ్మనే ఉపాసించాలి. విద్యా మార్గములో లక్ష్యాన్ని పొందాలన్నా కూడా బ్రహ్మనే ఉపాసించాలి. అర్థమైందా? ఇప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది? మీరు ఇక్కడ మనసు పెడితేనే నేను చెప్పేది అర్థమవుతుంది. ఇప్పుడు భౌతిక సుఖాలలో సరళమైన జీవితము పొందాలన్నా అతను బ్రహ్మనే ఉపాసించాలి. ఆధ్యాత్మిక మార్గంలో విజయము సాధించాలన్నా అతను బ్రహ్మనే ఉపాసించాలి. ఇద్దరిది ఉపాసనము ఒకే స్థితిలో ఉంది. అంటే ఇద్దరు కూడా ఆసనబద్ధులై అదే మంత్రాన్ని జపిస్తున్నారు. అర్థమైందా? అదే మంత్రాన్ని పఠిస్తున్నారు, సాధన అలాగే కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎవరికి నష్టం కలిగింది? ఇక్కడ భౌతిక సాధనాల కోసం ఉపాసించే వ్యక్తికే, చూసే వాళ్ళకి నష్టం జరిగింది. అతను భ్రాంతి చెందాడు కదా. తెలుసుకొని వాళ్ళకు నష్టం జరుగుతుందమ్మా. జాగ్రత్తగా పట్టండి. ఇతను తన పరమాత్మ దగ్గర సంకల్పించుకున్నాడు, నేను నిన్ను ఉపాసిస్తుంది భౌతిక మార్గంలో సరళ జీవితము కావాలని ఉపాసిస్తున్నాడు. ఇతను బ్రహ్మను తెలుసుకోవడానికి ఉపాసిస్తున్నాడు. వాళ్ళిద్దరికి నష్టం లేదు. ఎవరికి నష్టం ఉంది? చూసి భ్రాంతి చెందే వాళ్ళకి, భ్రాంతి చెందిన వాళ్ళకు ఉన్నది. ఎవరైతే భ్రాంతి పడతారో వాళ్ళకు నష్టం ఉంది. వాళ్ళకి నష్టం ఉంది. అందుకే మనం గమనించుకోవాలి. ఇతను ఏదైతే కోరికతో ఉన్నాడో అతని కోరిక నెరవేరుతుంది. ఇతను ఏ కోరికతో ఉన్నాడో ఇతని కోరిక కూడా నెరవేరింది. బ్రహ్మ వాళ్ళిద్దరు కోరికలు నెరవేరుస్తున్నాడు. కానీ ఎవరైతే బ్రహ్మవిదుడున్నాడో ఆ బ్రహ్మవిదుడు కాని వ్యక్తిని మనం బ్రహ్మవిదుడు అనుకున్న వాళ్ళు నష్టపోతున్నారు. క్లారిటీ వచ్చిందా? లేదంటే రికార్డ్ ఆఫ్ చేసి చెప్తాను. వచ్చింది మాతాజీ, ఇప్పుడు క్లియర్ వచ్చింది.
అర్థమైందా? అందుకనే ఎవరైతే గురుముఖముగా గుణకర్మ స్వభావాలని బ్రహ్మ గురించి విన్నారో, విన్న తర్వాత బ్రహ్మ కావాలనుకునే వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు గురుముఖంగా. అనగా అవిద్య మార్గములో విజయం సాధించాలన్న వ్యక్తి కూడా బ్రహ్మ గురించే పొగుడుతాడు. విద్య మార్గంలో ఉన్న వ్యక్తి కూడా బ్రహ్మ గురించే పొగుడుతారు. ఇప్పుడు లక్ష్యం మీరు నిర్ణయించుకోవాలి. లక్ష్యం మీరు ఏంటి, భౌతిక సుఖాల కొరకు బ్రహ్మ వైపు వెళ్తున్నారా, లేదా బ్రహ్మనే కావాలని బ్రహ్మ వైపు వెళ్తున్నారా? ఇద్దరు పరమాత్ముని అంతే వర్ణిస్తారు, ఏం వేరుగా వర్ణించరు. అతని గుణకర్మ స్వభావాలని చెప్పేటప్పుడు ఇద్దరు ఒకేలాగానే చెప్తున్నారు. ఇప్పుడు మీరు బ్రహ్మ కావాలి అంటే మీరు ఏం చెయ్యాలి? ఇప్పుడు మీకు తెలిసిపోయింది గుణకర్మ స్వభావాలు, పరమాత్ముని చేరుకోవాలి అంటే మార్గం ఏంటో తెలిసింది. తెలిసిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు బ్రహ్మ కావాలి అనుకున్నప్పుడు బ్రహ్మనే ఉపాసించాలి. చాలా జాగ్రత్తగా చెప్పండి. ఇప్పటికే మీకు బ్రహ్మ గురించి తెలిసిపోయింది. ఈ వ్యక్తి అంతే చెప్పాడు, ఆ వ్యక్తి అంతే చెప్పాడు. అవిద్య మార్గంలో ఉన్న వ్యక్తి బ్రహ్మ గురించి అంతే చెప్పాడు, విద్య మార్గంలో ఉన్న వ్యక్తి కూడా బ్రహ్మ గురించి అంతే చెప్పాడు. మీకు తెలిసిపోయింది బ్రహ్మతత్వం. ఇప్పుడు మీ లక్ష్యం ఏదైతే ఉందో అది ముందు పెట్టుకొని మీరు ఏకాంతంలో కూర్చొని ఉపాసన చెయ్యాలి. స్మిత ఒకసారి రికార్డ్ ఆపేసి.